మొన్నటి వరకు చూసుకుంటే నిఖిల్ వర్సెస్ గౌతమ్లో గౌతమ్ ఓటింగ్సే టాప్లో ఉన్నాయి. నిజం, నేనే కాదు, ఎవరు చెప్పినా గౌతమ్ ఓటింగ్స్ టాప్లో ఉన్నాయి. మరి ఈరోజు నిన్న మొన్న ఈ 3 రోజులు జరిగిన పోల్స్ కానీ ఓటింగ్స్ కానీ ఇవన్నీ చూసుకుంటే ఓటింగ్స్ యూట్యూబ్ పోల్స్, ఇన్స్టాగ్రామ్ కానీ ఓటింగ్స్ ప్రతిదీ చెప్తున్నాను. నేను నిఖిలే టాప్లో ఉన్నాడు. నేను గౌతమ్ ఫ్యాన్, నేను గౌతమ్ నెగ్గాలని నేను అనుకుంటున్నాను. యాజ్ ఎ ఫ్యాన్గా కాబట్టి నాకు అనిపించింది ఏంటంటే ఇక్కడ నిఖిలే టాప్లో ఉన్నాడు. మరి ఏంటిది అంటే నిఖిల్ వాళ్ళ మదర్ వచ్చి హింట్ ఇవ్వడం సంథింగ్ ఏదో కానీ నిఖిల్కి అయితే ఈ 2 రోజుల నుంచి గట్టి ఓటింగ్ పడుతుంది. రేపు జరిగే నామినేషన్స్ వల్ల ఓటింగ్ మొత్తం తారుమారు అవ్వచ్చు. టాప్ 5 మారిన తప్పులేదు. బిగ్ బాస్ డైరెక్ట్గా హింట్స్ ఇస్తున్నాడు. వాళ్ళ ఫ్యామిలీస్ వచ్చారు, ఫ్యామిలీ వీక్లో వాళ్ళు హింట్స్ ఇచ్చిన ఏమనలేదు. ఎక్స్ కంటెస్టెంట్స్ని దింపుతున్నాడు. వాళ్ళు చెప్పారు, వాళ్ళు నామినేట్ చేశారంటే బయట బోర్డు చూసి ఉంటారు. వాళ్ళకి గెయినింగ్ బోర్డు అన్ని మార్గాలు చూపిస్తున్నాడు బిగ్ బాస్. మీ గేమ్ మార్చుకుంటారా, ఇంకో బయట ఇలా జరుగుతుందని చెప్పి హింట్ల మీద హింట్లు ఇస్తూనే ఉన్నాడు. సో వీళ్ళ గేమ్ మార్చుకోవడానికి మంచి అవకాశం రేపు నామినేషన్స్ది. సో చూద్దాం, గౌతమే విన్నర్ అవుతాడు అనుకుంటున్నాను. సో చూద్దాం. థ్యాంక్ యూ.